ఊర్లలో ఎలా ఉంటుందంటే కొంతమంది ముసలవ్వలకి ఆళ్ళకున్నంత కులపిచ్చి ఈ ప్రపంచంలో ఈ ముసల్దానికి ఈ ముసలిముండ ఇదే సూర్యాపేటలో ఉన్న ఈ ముసలవ్వ మన బిడ్డను తీసుకుపోయి వాడు పెళ్లి చేసుకుంటే వాడిని కనీసం చంపి శవాన్ని తీసుకురాలే రారా అని చెప్పేసి ఇట్లా ఎంకరేజ్ చేసిందంట ఈ ముసలి. మై నేమ్ ఈజ్ నెబిల్. సో అట్లాంటి మాట్లాడినప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే మైండ్లో అమ్మ ఇట్లేసింది కదా నా కొడుకు, మనకు లేని దాన్ని ఈ ముసలి. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీ ఇంట్లో ఇది మంచిగా వినండి. మీ ఇంట్లో మీ నానమ్మో మీ అయ్యో మీ అమ్మో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఊర్లలో ఎలా ఉంటుందంటే కొంతమంది ముసలవ్వలకి ఆళ్ళకున్నంత కులపిచ్చి ఈ ప్రపంచంలో దేశభక్తి కంటే కులపిచ్చే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దేశభక్తిని మనం కులపిచ్చితో ఒకవేళ పోలిస్తే మనకు ఉండాల్సిన దేశభక్తి మనకుంటే కులపిచ్చి వాళ్ళకి ఎంత ఉండాలో అంతకు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. దాంట్లో నిదర్శనం ఈ సూర్యాపేటలో జరిగిన ఈ హత్య. ఈ ముసల్దానికి ఈ ముసలిముండ ఇదే సూర్యాపేటలో ఉన్న ఈ ముసలవ్వ ఏం చేసిందో తెలుసా? 6 నెలల నుంచి ఆ భార్గవి అనే అమ్మాయిని ఆ మాల ఎస్సీ మాల కులానికి చెందిన అబ్బాయి బంటి అలియాస్ కృష్ణ పెళ్లి చేసుకొని పోయినందుకు ఇంతమంది మనవళ్ళు ఉన్నారు, మన బిడ్డను తీసుకుపోయి వాడు పెళ్లి చేసుకుంటే వాడిని కనీసం చంపి శవాన్ని తీసుకురాలే రారా అని చెప్పేసి ఇట్లా ఎంకరేజ్ చేసిందంట ఈ ముసలిది. ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఆ బంటి అనే అబ్బాయి చనిపోయాడు. నేను ఏ ఇష్యూ మాట్లాడుతున్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సూర్యాపేటలో జరిగిన పరువు హత్య గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నా. అండ్ బై ద వే మై నేమ్ ఈజ్ నెబిల్. నేను ఇలాంటి టాపిక్స్ మీద డైలీ అప్డేట్స్ ఇస్తూ డైలీ ఒక వీడియో చేస్తున్నా. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వ్యాలిడ్ కంటెంట్ ఐ విల్ ప్రొవైడ్ యూ. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కేసులో ఏదైతే ఈ పరువు హత్యలో జరిగిన కేసులో సున్ప్రీత్ సింగ్ అనే సిపి వచ్చి ఇచ్చిన నివేదిక ఏంటి అని అంటే, ఇది 6 కుటుంబ సభ్యులతో పాటు ఇంకొక వ్యక్తి సాయి చరణ్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి చేసిన హత్య అని బయటపెట్టింది. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని లవ్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ పెళ్లి చేసుకోవడానికంటే ముందు కూడా వీళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేశారంట. ఇప్పుడు వాడు ఫ్రెండ్ అయినా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ భార్గవి వాళ్ళ అన్నయ్య నవీన్ అండ్ చనిపోయిన బంటి వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కాకపోతే ఒక కోపం ఏంటంటే, నా ఫ్రెండ్ అయి ఉండి నా చెల్లెని లవ్ చేసినావు కదరా అనే కోపం ఒకటి. దాంతోపాటు మన కులం కాదు, మన కథ కాదు, డబ్బు లేదు, ఏం లేదు, మనం వానికి ఎట్లా మన పిల్లని ఇస్తామని వీళ్ళకున్న పైత్యం వల్ల వాడు మర్డర్ చేయవలసి వచ్చింది. ఫ్రెండ్షిప్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్లో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. కట్ చేస్తే వాళ్ళ చెల్లెలు లవ్ చేసి ఇట్లా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏ ఫ్రెండ్కి అయినా డైజెస్ట్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, అరే వాడు వాళ్ళ చెల్లెని లేపుకుపోయినట్టు కదరా, అరే ఈ అమ్మ బండిగాడు మంచి కథ చేసిండు, రవాంతం దోస్తాలు ఉండడం మెల్లగా ఇలా చెల్లెని సెట్ చేసిండు అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సో అట్లాంటి మాటలు విన్నప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే మైండ్లో అమ్మ ఇట్లేసింది కదా నా కొడుకు, వీళ్ళ సంగతి చూసా అని కోపం రావడం అనేది తప్పు కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, మన సమాజంలో మన సొసైటీలో రెడ్డి బాపన ఎలమ కాపు కమ్మ రావు బీసీ ఎస్సీ ఇట్లా ఎస్టీ అందరు కలిసి దోస్తాన్లో తిరిగేటోళ్ళు వందలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు, యంగ్స్టర్స్. ఆడ మగ తేడా లేకుండా ఆడోళ్ళు మొగలు ఫ్రెండ్షిప్ వేలో చాలామంది కలిసి తినేటోళ్ళు, కలిసి తిరిగేటోళ్ళు, కలిసి చదువుకునేటోళ్ళు ఉన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఇలాంటి ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు చూసినావా, వీళ్ళు చేసే మాటలు వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఇలాంటి చదువుకున్న వాళ్ళ మైండ్ సెట్స్ కూడా చాలా చాలా సంకుచితంగా మారిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఏమరా తక్కువ కుల పొందుతుంది తిరుగుతున్నావు ఏంద్రా అని చెప్పేసి ఆ ముసలి అని అంటది. ఊకోవా నీకేమవుతుందని అంటే, నీకేమవుతుందని ఏంద్రా, ఇంకోసారి ఇంట్లోకి రాని ఇది అని మాట్లాడితే వాడు కాస్త వీని ఫ్రెండ్ ఎవడని తక్కువ కులపోడో ఎక్కువ కులపోడో ఎందుకు వాడు వచ్చి వద్దు మా ఇంటికి పోతుంది కానీ మా నాన్నమ్మకి ఇట్లా అనుకుంటుంది అని చెప్పేసి కొంతమంది బయటికి ఫ్రెండ్లీగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది చెప్పకుండా అబ్బా నేను ఇంటికి తీసుకెళ్తే మా నాన్నమ్మ ఏమనుకుంటుందో, మా అయ్య ఏమనుకుంటుందో, మా అవ్వేమనుకుంటుందో అని వాడు ఇంటికి తీసుకోవడం కూడా మానేస్తాడు. అంటే మనకు లేని దాన్ని, అంటే యాజ్ ఏ యంగ్స్టర్స్గా మనం ఉన్నాం కదా, మనకు లేని దాన్ని ఈ ముసలోళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు. సో మరి యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పీపుల్గా మనం ఏం చేయాలి? మనం దాన్ని అరికట్టాలి. మనం దాన్ని యాక్సెప్ట్ కూడా చేయొద్దు. అది మనం చేయాల్సిన పని. ఓకే, ఇది ఇట్లా పక్క పెడదాం. ఇప్పుడు పక్క పెడితే ఈ కేసులో కోట్ల నవీన్, కోట్ల వంశీ, సైదులు, సాయి చరణ్ అండ్ వీళ్ళ నానమ్మ బుచ్చమ్మ వీళ్ళందరూ అండ్ వీళ్ళతో పాటు బైరి మహేష్ వీళ్ళు 6 కలిసి ఈయన చంపేసారు. ద ప్లాన్ ఆఫ్ మర్డర్ ఎట్లా జరిగిందో నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను మీకు. బైరి మహేష్ అనే అబ్బాయికి తర్వాత చనిపోయిన బంటికి అస్సలు పడదు.
బట్ కట్ చేస్తే ఏమైందంటే గత వారం రోజుల ఈ మర్డర్ జరగడానికి వారం రోజుల కంటే ముందు నుంచి ఈ మహేష్ ఈ బంటికి కాల్ చేసి కలుద్దాం అని చెప్పి ప్లాన్ చేసి ఒకరోజు సిట్టింగ్ వేసుకున్నారు. ఏదైతే చనిపోయాడో ఆ చనిపోయిన రోజు మార్నింగే బయటకు వచ్చి ఒక ప్లేస్లో ఊరు శివారు దగ్గర ఒక టేబుల్ మీద కూర్చొని ఈవినింగ్ టైంలో వీళ్ళు సిట్టింగ్ వేసుకున్నారు. సరే బంటి తాగట్లో ఒక థమ్స్అప్ తాగుతున్నాడు, అటు పక్కన ఉన్న మహేష్ తాగుతున్నాడు, మందు తెచ్చుకుని తాగుతున్నాడు. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని నా లెక్కనే నా ముందైనా కూర్చొని మాట్లాడుతుంటే ఆపోజిట్లా చెట్లల్లా ఆ పొదలల్లా ఈ నవీన్ అండ్ వంశీ కాపలా కాస్తున్నారు. మ్యాటర్ మొత్తం ఏంటంటే ప్లానింగ్ చేసుకొని చంపాలని ఫిక్స్ అయ్యారు. సో ఆ ప్లాన్లో భాగంగానే ఇది జరిగింది. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఈవినింగ్ అయింది, కాస్త చీకటి అయ్యే టైంకి ఇంకా నేను వెళ్తా అని చెప్పేసి బండి తీస్తుంటే ఆ బండి స్టార్ట్ చేసే టైంలో అందరు ఎంట్రీ ఇచ్చి వితౌట్ ఎనీ వర్డ్ కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు. వెపన్స్ ఏం వాడలే కానీ కొట్టి చంపిళ్ళు. ప్రైవేట్ పార్ట్ మీద తన్ని, మొహం మీద గుద్ది, గొంతు మీద ఇక్కడ గుద్ది, గొంతు పిసికి, పక్క బొక్కలు ఇరగొట్టి ఇంత దారుణంగా చంపేసి. దేని వల్ల చంపారు? అట్లా చంపడం వల్ల నీ చెల్లి హ్యాపీగా ఉందా? మీ అయ్య హ్యాపీగా ఉన్నాడా? మీ కులస్తులు కులం మతం అని తిరుగుతున్నారు, వీళ్ళందరూ హ్యాపీ అలా? ఇప్పుడు ఎందుకురా మనిషి ప్రాణం తీయడం ఎందుకు? ఇది చాలా ఆవేదనతో చెప్తున్నాను నేను ఈ మాట. ఓకే, ఆవేదన పక్క పెట్టి దీంట్లో నిజాలేంటో మాట్లాడుకుందాం. ఇట్లా అయిన తర్వాత సరే అయింది, మర్డర్ అయిపోయింది, వదిలేసిలా అంటే లేదు. ఆ బంటి డెడ్ బాడీని కారులో వేసుకొని వీళ్ళ నానమ్మ బుచ్చమ్మ ఇది ఉంది కదా, ఈ ముసలిముండ, ఈ కులపిచ్చి ముసలిముండ ఉంది కదా, దాని దగ్గరికి ఈ డెడ్ బాడీ వేసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి చూపించి కార్ ఓపెన్ చేసి బుచ్చవ్వ నానమ్మ ఇటు రావే అని చెప్పేసి దగ్గర పిలిచి చంపి తీసుకొచ్చిన వాడిని అని చెప్పి చూపించాలంట. ఎక్కడనైనా అసలు మనిషి అయి పుట్టినోడు ఎవడని ఇలాంటి పనులు చేస్తాడా నన్ను అడిగితే? అంత దారుణంగా చంపడంతో పాటు చెల్లె భర్తే కదా, అది నీ దోస్తే కదా. ఇప్పుడు దోస్తాను ఫ్రెండ్షిప్ చేసినప్పుడు గుర్తురాలే, చెల్లిని తీసుకెళ్ళిండు, ఓకే అది కొంచెం పెయిన్ఫుల్ ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు నష్టపోయింది మీ చెల్లె కదా. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది కదా, మీ చెల్లి భర్త చనిపోయిన ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఆ బుచ్చమ్మ మన నానమ్మ దగ్గర చూపిస్తే అప్పుడు సంతోషపడ్డది ఈ కులపిచ్చిది. సరే అని ఊకున్నారా? మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న సైదులకు చూపించిండు. సైదులు అంట వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేశాడంట. అరే ఆడు మనిషి, కుక్క, నల్క ఏంది? ఏమెక్కుతుంది మీకు? కులం ఇక్కడికి ఎక్కింది, ఇక్కడ నుంచి ఇంకా పోతుంది తప్ప తగ్గట్లే మీ అందరికీ. సో ఇది కంప్లీట్గా పరువు హత్య అని వాళ్ళు అనడమే కాకుండా నేను కూడా ఫస్ట్ వీడియో చేశాను. ఆల్రెడీ మీరు ఒకవేళ ఆ వీడియో చూసుకుంటే వెళ్ళి చూడండి. నేను ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నా ఇది పరువు హత్య కింద మనం ఎట్లా పరిగణిస్తాం? ఫ్రెండ్ కాబట్టి వాడు చేసి ఉంటాడు, ఫ్రెండ్షిప్లో ఎవడైనా నా ఫ్రెండ్ నా చెల్లెనే లవ్ చేసి ఉంటే నేను కూడా అట్లనే ఫీల్ అవుతా. కానీ నేను ఇట్లా కొంచెం ఆలోచించిన, ఎమోషనల్గా ఆలోచించిన. బట్ కట్ చేస్తే ఇంతమంది ప్లానింగ్ అలా నానమ్మ ప్లానింగ్ ఉందని తెలిసినాక ఇది ఖచ్చితంగా పరువు హత్య కిందకి వస్తా అని ఎగ్జాక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్ టు సిపి కూడా వచ్చి అదే చెప్పిండు. సో ఇంత దారుణంగా జరిగింది. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీ ఇంట్లో ఇది మంచిగా వినండి. మీ ఇంట్లో మీ నానమ్మో, మీ అయ్యో, మీ అమ్మో, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కులం తక్కువ, కులం ఎక్కువ, మతం ఇది మతం అదని భేదాలు పెడితే చదువుకున్న మీరు, అరే సిగ్గులేని వాళ్ళు, చదువుకున్న మీరు అదంతా ఉండదు, మనం అంతా ఒక్కటే, వీఆర్ ఇండియన్స్ కంటే ముందు మనం అందరం మనుషులం అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకంటే రేపటి రోజున మీ ఇంట్లో అక్కో లేకపోతే మీ ఇంట్లో కూతురో వాళ్ళు కూడా ఏమైనా చేసి ఎవరితోనైనా లేచిపోతే వాళ్ళని చంపకండి. ఆ ఆలోచన వస్తే ఒకవేళ మీకు కులపిచ్చుంటే ఇప్పుడే మీరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోండి. ఎందుకంటే రేపటి రోజున నీ కొడుకు, నీ బిడ్డ ఎవరిని లవ్ చేస్తారో తెలియదు, ఏమవుతారో తెలియదు కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మన కులం ఇది, మన మతం ఇది, తక్కువోడు మన ఇళ్ళకి వస్తారా, వాడిని చంపండి అని ఇలాంటి మరణ శాసనాలు రాయడం బంద్ చేయండి. ఇప్పుడు ఈ ముసలిది చేసిన కథకేమైంది? నవీన్ అంటోడు, వంశీ అంటోడు, సాయిచరణ్ అంటోడు, మహేష్ అంటోడు, సైదులు అంటోడు, వీళ్ళందరూ జైల్లో పోవాల్సి వచ్చిందా? అండ్ వీళ్ళ పుట్టిన బిడ్డే ఇప్పుడు మొగుడు లేక వితంతు అయింది కదా, భర్త లేనోడు లెక్క అయిపోయింది కదా, అనాథ అయిపోయింది కదా. ఇది మనం రాసేది, ఇది మనం చేసేది కులపిచ్చితో ఉన్న విషయాలన్నీ. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ ఐ కెన్ సే. ఐఎమ్ కంప్లీట్లీ ఎగెనిస్ట్ టు క్యాస్ట్ సిస్టమ్, ఐఎమ్ కంప్లీట్లీ ఎగెనిస్ట్. సో మీకేమనిపించింది ఈ వీడియో చూస్తే అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి ఖచ్చితంగా అందరికీ అందేటట్టు చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ప్రతి ఒక్క రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద నేను మాట్లాడతాను. నాట్ ఓన్లీ దిస్, ప్లీజ్ గో అండ్ చెక్ అండ్ కమ్ టు మీ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.